హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన క్రిస్పీ రెసిపీ వీట్ పకోడా. శనగపిండితో కాకుండా గోధుమ పిండి, బియ్యం పిండితో ఇలా చాలా సింపుల్గా క్రిస్పీగా ఆనియన్ పకోడా చేసి చూడండి. కరకరలాడుతూ వేడివేడిగా తినేయచ్చు. ఈ పకోడాతో మరొక బెనిఫిట్ ఏంటంటే శనగపిండి పడనివారు, అంటే శనగపిండి తింటే డైజెస్ట్ అవనివారు ఈ పకోడాను ఈజీగా చేసుకుని ఆస్వాదించవచ్చు. మరి గోధుమ పిండితో క్రిస్పీగా ఆనియన్ పకోడా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కాస్త పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా సన్నగా తరిగి తీసుకోండి. అలాగే కొత్తిమీర తరుగును కూడా వేయండి. ఇందులోనే 2 పొడువుగా కట్ చేసిన పచ్చిమిర్చీలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారం వేసి అన్నిటినీ కాస్త ప్రెస్ చేస్తూ కలపండి. ఇలా కలపడం వలన ఉల్లిలోని వాటర్ అనేది బయటకొస్తుంది. ఇలా కాస్త తడితడిగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేశాక 75 గ్రాముల గోధుమ పిండిని, అలాగే 75 గ్రాముల బియ్యం పిండిని వేసి మరోసారి బాగా కలపండి. మనం తీసుకున్న ఉల్లిపాయలకు సగం క్వాంటిటీ పిండిని యాడ్ చేయాలి. సపోజ్ మీరొక 100 గ్రాముల ఉల్లిపాయ ముక్కలను తీసుకుంటే 25 గ్రాముల గోధుమ పిండిని, అలాగే 25 గ్రాముల బియ్యం పిండిని వేయాలి. పిండి కాస్త ముద్దగా రావడానికి కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. మీరు వాటర్ ఎక్కువగా వేసేస్తే పకోడా అంత క్రిస్పీగా రావు. పిండినంతా ఇలా కలిపాక వేడి ఆయిల్లో చేతిలోకి పిండిని తీసుకొని కాస్త విప్పుతూ స్లోగా కాస్త ముద్దలుగా వేయండి. మరీ చిన్నగా కూడా వేయకండి. కాస్త ముద్దలుగానే వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసేసుకుందాం. పకోడాను మరీ ఎక్కువగా ఫ్రై చేసినా ఉల్లిపాయ మాడిపోయినట్టు టేస్ట్ అంతగా తెలియదు. సో ఇలా క్రిస్పీగా వచ్చాక వెంటనే ఆయిల్ నుండి తీసుకోండి. ఇలాగే పిండి మొత్తం కూడా ఫ్రై చేసి తీసుకుందాం. చివరిగా కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసి సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది. ఏంటి ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూసేవారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.